వర్షాకాలం వచ్చేసింది. ఎక్కడెక్కడి పాములు ఒక్కసారి పుట్టలు వదిలి ఆహారం వేటకు బయలుదేరి పనిలో పనిగా అడ్డుగా వచ్చిన జనాన్ని కాటువేస్తాయి. పాములు ఈ ప్రపంచానికి పెద్ద ప్రమాదం. ఒక లెక్క ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 81,000 మంది నుంచి 138,000 మంది పాము కాట్లకు బలవుతున్నారు. ఆశ్చర్యం ఏమంటే ఈ మరణాల్లో దాదాపు సగం భారతదేశంలోనే చోటు చేసుకుంటున్నాయి. పాము కనిపించగానే జనాలు ఆమడు దూరం పరిగెడతారు. ఎక్కడ కాటేస్తుందో అని కొందరు భయపడితే మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి ఎన్నెన్నో నమ్మకాలు, కథలు, అపోహలు ప్రజల్లో అనాదిగా పాతుకుపోయాయి. దీన్ని అడ్డుపెట్టుకుని మంత్రాల పేరుతో మరికొందరు అమాయకుల నుంచి అడ్డంగా దోచుకుంటున్నారు. పాము పగ గురించి కూడా అనేక తప్పుడు నమ్మకాలు తాండవం చేస్తున్నాయి. అసలు వాటి పగ, వాటి కాటు, వాటి ప్రమాదం గురించి ఎవరికీ అవగాహన లేదు. పాము పగ 12 ఏళ్లని చెప్పడం వింటూ ఉంటాం. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పాముల జోలికి వెళ్లకూడదు, అవి పగ తీర్చుకుని చంపేస్తాయని చెప్పడం వినే ఉంటాం. దాన్ని కొట్టినా చంపినా పగ తీర్చుకుంటుందని చాలామంది భావిస్తారు. అలాగే సినిమాల్లో కూడా పాములు పగపట్టాయని కొన్ని సన్నివేశాలు చూపిస్తూ ఉంటారు. సాధారణంగా తాచుపాము దానంతటా అది ఎవరి మీదకు దాడికి రాదు. దానిని బంధించే ప్రయత్నం, రెచ్చగొట్టే ప్రయత్నం, చంపే ప్రయత్నం చేయటం వల్ల దాని ప్రాణానికి ముప్పేమో అని దాడి చేయడానికి వెనకాడదు. మామూలుగా పామును కొడితే ఆ దెబ్బ తగలకపోతే దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర మూలకి దాక్కుని తనని తాను రక్షించుకుంటుంది. మనిషికి కనబడకుండా కాపాడుకుంటుంది. కొట్టడానికి వచ్చిన వ్యక్తి వెళ్లిపోతే దాని దారిలో అది వెళ్లిపోతుంది. తాచుపాముతో వ్యవహారం అలా ఉండదు. అది ఆ ప్రాంతంలోనే ఉంటుంది. అది దాగి ఉన్న స్థలం సమీపంగా ఎవరు వెళ్లినా వారి మీదకు తూకుతుంది. మనిషే కాదు, జంతువు వచ్చినా దాడికి దిగుతుంది. అయితే తాచుపామును ఎవరు కొట్టడానికి ప్రయత్నించారో వారిపై పగబట్టి కాటు వేసి పగ తీర్చుకుంటుందనే దానిపై సరైన ఆధారాలు లేవు. దెబ్బ తప్పించుకున్న తాచుపాము అదే ప్రాంతంలో సుమారు 15 మీటర్ల సమీపంలో ఉండగలదు. అందుకే ఇలాంటి నమ్మకం ప్రజల్లో ఉందేమో అని ఒక అభిప్రాయం ఉంది. అందుకే వాటి జోలికి వెళ్లకుండా, వాటికి భయంతో హాని కలిగించకుండా ఉంటే వాటితో ప్రమాదమే ఉండదు.